ఇక మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జ్యోతి, సులోచన ఫామ్ హౌస్ లో 11 కోట్లు దొరికాయి. ఇంకా సిట్ అధికారులు ఎక్కడెక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు? ఏపీ లిక్కర్ స్కామ్ విషయంలో సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు వాళ్ళని విచారిస్తున్నటువంటి సమయంలో కూడా అనేక అంశాలు వెల్లడించినట్టుగా తెలుస్తుంది. వరుణ్ చానికి ఇచ్చినటువంటి సమాచారం మేరకే ఇప్పుడు శంషాబాద్ పరిధిలో ఉన్నటువంటి కాచారం గ్రామంలో ఒక ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్లో దాదాపు 11 పెట్టెల్లో కూడా ఈ కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు కొన్ని డెన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి కేసిరెడ్డి ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తికి సంబంధించి డబ్బులు అంటే లిక్కర్ స్కామ్లో జరిగినటువంటి ఆ అవకతవకలు కావచ్చు, ఎంత పెద్ద మొత్తంలో వీళ్ళు కోట్లను కూడబెట్టారు, అంతేకాకుండా ఈ కోట్ల రూపాయలన్నింటినీ కూడా పలు కంపెనీలతో పాటు ఆయా డెన్స్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా పెట్టెళ్లలో కూడా డబ్బులు దాచిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జూన్లో 2024లో ఈ రకంగా దాచిపెట్టామంటూ కూడా వరుణ్ చానికి ఇచ్చినటువంటి సమాచారం మేరకే హైదరాబాద్లో సిట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆ కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. మొత్తంగా ఒక 7 ప్రాంతాల్లో ఈ డెన్స్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. వచ్చినటువంటి ఆ కోట్ల రూపాయలకు సంబంధించిన అన్నింటినీ కూడా ఒకవైపు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా మరొకవైపు జల్సాలకు, అంతేకాకుండా ఈ విధంగా ఆయా డెన్స్ని ఏర్పాటు చేసుకొని ఈ విధంగా బాక్స్ రూపంలో దాచిపెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఇప్పటికే వీళ్ళందరినీ విచారించిన తర్వాత కూడా అన్ని కోణాల్లో కూడా అంటే వీళ్ళు పూర్తి స్థాయిలో అక్కడ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకి లబ్ధి చేకూరే విధంగా కూడా ఈ విధంగా ఈ లిక్కర్ స్కామ్కి పాల్పడ్డారనేది ప్రధానంగా వస్తున్నటువంటి సందర్భంలో కూడా సిట్ అధికారులు మాత్రం దూకుడు పూర్తి స్థాయిలో కూడా ఈ సిట్ అధికారులు కూడా ఈ 12 బాక్సుల్లో ఉన్నటువంటి ఈ 11 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఇంకా ఎక్కడెక్కడ ఈ డబ్బును దాచిపెట్టడం జరిగిందనే అంశాలకు సంబంధించి కూడా అరెస్టు చేసినటువంటి ఆ నిందితుల నుంచి పూర్తి సమాచారాన్ని కూడా సేకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ జ్యోతి, మొత్తానికి 12 బాక్సుల్లో 11 కోట్లను స్వాధీనం చేసుకుంది సిట్. ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి కేసులో సిట్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. A4812 ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రొఫెసర్ బాలరెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో తనిఖీలు చేయగా 12 బాక్సులు లభించాయి. ఈ 12 బాక్సుల్లో 11 కోట్లు దొరికాయి. దాన్ని స్వాధీనం చేసుకున్నారు సిట్ అధికారులు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కేసిరెడ్డి ఆదేశాలతోనే ఆ డబ్బులు 2024లో దాచినట్లు A4812 అంగీకరించారు.